నేను మేడారం నుంచి వస్తాను. మేడారం నుంచి వస్తున్నావా? ఈ సభ కోసం వచ్చినావా? సభకి వచ్చిన. ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన? ఎట్లుందంటే అంత అబద్ధాల పాలన ఉన్నది. ఆ. రైతు బంధు పడిందా? రైతు బంధు రెండు ఎకరాలకు పడ్డది. ఆ. ఏం లేదు, మూడు మూడు పంటలు ఎగనే కొట్టి. ఆ. పరిస్థితి ఎట్లుంది ఇప్పుడు? పరిస్థితి ఎట్లున్నదంటే ఇక బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉంది. అంటే మొక్కజొన్నలు కానీ ఒడ్లు కొనుగోలు జరుగుతున్నాయా? ఒడ్లు ఇప్పుడు ఇంకా కొనలేదు, ఇంకా కొంటలేమో మరి. ఇంకా కొనలేదు, ఇంకా స్టార్టే చేయలే. ఎవరు కోటేసిన పోయినసారి? పోయినసారిగా బీఆర్ఎస్కే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సభ పెడుతున్నారు కదా? పెడుతున్నారు. ఇక వాళ్ళు అబద్ధాలు చెప్తానికి పెడతారు. ఏం చేయకుండా చేసినట్టు చెప్తారు. అంటే ఏం చేయలే, ఇంకా ఏం చేయలేదు. 6 గంటలు అందలేదు మీకు? 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా అందులో, ఒక బస్సే. బస్సు తప్ప ఏం లేదు. ఏం లేదు, బస్సే తప్ప ఇంకేం లేదు. కేసీఆర్ పెట్టిన పథకాలు మంచి మంచి పథకాలు ఉంటే అవేమో ఆయన పెట్టినట్టుగా ఫీల్ కావాలని ఇవి బంద్ చేసి ఆయన పెట్టిన ఏదో పెట్టబోతే అవి కూడా కావట్లేదు, చేయట్లేదు, అవి అమలు కావట్లేదు. ఇంకో 10 ఏళ్ళు నేనే ఉంటా అంటుండు. ఇంకా 10 ఏళ్ళు ఎక్కడిది, ఇంకా 2 ఏళ్ళే. లాస్ట్కి వచ్చేసరికి 6 గంటలు ఇస్తా, అన్ని ఇస్తా, నాకే ఓటేని అంటుండు. లాస్ట్కి వచ్చినాక ఇచ్చి మళ్ళీ కొడతాడు. అదే మరి. అంటే రాడా మళ్ళీ? ఇక రాడు. బుద్ధి చెప్పబోతుర్రు. ఇక చెప్తారు కంపల్సరీ. 100 సీట్లు నాకే వస్తాయి అంటుండు. 100 సీట్లు ఎక్కడ వస్తాయి? 4 సీట్లు వస్తాయి ఎక్కువనే. కేసీఆర్ ని జైలు పంపుతా, ఇక రాష్ట్రం మొత్తం నాదే అంటుండు. ఇక ఆయన పోయిన తర్వాత ఈయనే జైలుకి పోతాడు. ఈయనే జైలుకి పోతాడు. ఎందుకు పోతాడు అంటే అన్ని ఇల్లు కూలగొట్టుడే చేయబట్టే. ఇంకా ఈయనే జైలుకి పోతే ఆయన పోతాడా? ఇంకా దొంగ కేసు కూడా ఉన్నది, ఇంకా ఏది డబ్బులది. రేవంత్ రెడ్డి డబ్బుల విషయంలో దొరికిన విషయం తెలుసా మీకు? తెలుసు. తెలిసి కూడా జనాలు ఓటేసిండ్రు అంటే మార్పు కోసం వేసిండ్రు. కానీ ఇంత మార్పు తీసుకోవడం అనుకోలేదు. అట్లా అనుకోలే. వస్తుర్రా అనే మీ ఎమ్మెల్యేలు ఇట్లా పనుల కోసం వస్తుర్రా మీ దగ్గర? ఎమ్మెల్యేలా నా కాడ సీతమ్మే కదా. ఎట్లుంది సీతక్క పరిపాలన? అబద్ధాలు నేర్చుకున్నది ఆమె కూడా, ఇంత ముందు లేకుండే కానీ నేర్చుకున్నది. ఏం చెప్తా, మంత్రి అయ్యి మొత్తం నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు కానీ అన్ని చేసిరని చెప్తున్నారు కదా? లేదు, ఇందిరమ్మ ఇండ్లు అంటే ఇప్పుడు ఊరికి 10-5 ఇచ్చిండ్రు, 2-3 అవి ఇక పునాదులనే ఉన్నాయి, ఇంకా పైకి రానేలే. ఇక్కడిది ఇంకా 2 ఏళ్ళే. లాస్ట్కి వచ్చేసరికి 6 గంటలు ఇస్తా, అన్ని ఇస్తా, నాకే ఓటేని అంటుండు. ఇక లాస్ట్కి వచ్చినాక ఇచ్చి మళ్ళీ కొడతాడు. అదే మరి. అంటే రాడా మళ్ళీ? ఇక రాడు. బుద్ధి చెప్పబోతుర్రు. ఇక చెప్తారు కంపల్సరీ. 100 సీట్లు నాకే వస్తాయి అంటుండు. 100 సీట్లు ఎక్కడ వస్తాయి? 4 సీట్లు వస్తాయి ఎక్కువనే. అంటే కేసీఆర్ ని జైలు పంపుతా, ఇక రాష్ట్రం మొత్తం నాదే అంటుండు. ఇక ఆయన పోయిన తర్వాత ఈయనే జైలుకి పోతాడు. అంతేనా? ఈయనే జైలుకి పోతాడు. ఎందుకు పోతాడు అంటే అన్ని ఇల్లు కూలగొట్టుడే చేయబట్టే. ఇంకా ఈయనే జైలుకి పోతే ఆయన పోతాడా? ఇంకా దొంగ కేసు కూడా ఉన్నది, ఇంకా ఏది డబ్బులది. రేవంత్ రెడ్డి డబ్బుల విషయంలో దొరికిన విషయం తెలుసా మీకు? తెలుసు. తెలిసి కూడా జనాలు ఓటేసిండ్రు అంటే మార్పు కోసం వేసిండ్రు. కానీ ఇంత మార్పు తీసుకోవడం అనుకోలేదు. అట్లా అనుకోలే. వస్తుర్రా అనే మీ ఎమ్మెల్యేలు ఇట్లా పనుల కోసం వస్తుర్రా మీ దగ్గరికి? ఎమ్మెల్యేలా నా కాడ సీతమ్మే కదా. ఎట్లుంది సీతక్క పరిపాలన? అబద్ధాలు నేర్చుకున్నది ఆమె కూడా, ఇంత ముందు లేకుండే కానీ నేర్చుకున్నది. ఏం చెప్తా, మంత్రి అయ్యి మొత్తం నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు కానీ అన్ని చేసిరని చెప్తున్నారు కదా? లేదు, ఇందిరమ్మ ఇండ్లు అంటే ఇప్పుడు ఊరికి 10-5 ఇచ్చిండ్రు, 2-3 అవి ఇక పునాదులనే ఉన్నాయి, ఇంకా పైకి రానేలే. ఓకే, థ్యాంక్ యూ పెద్ద.